మన ఇండస్ట్రీలో హీరోలు లేరా? లేదంటే మన హీరోలకి కథలు చెప్తే ఒప్పుకోవట్లేదా? ఈ అనుమానం ఇప్పుడెందుకు అనుకుంటున్నారు కదా. మరి రాదా చెప్పండి. మన దర్శకులంతా పరభాషా హీరోల దగ్గరికి కథ పట్టుకు వెళుతుంటే రాదా మరి? తాజాగా మరో తమిళ హీరో తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. మరి ఎందుకు మన డైరెక్టర్స్ అంతా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నట్టు? లెట్స్ వాచ్. పరభాషా హీరోలకు టాలీవుడ్ అత్తరిల్లైపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నారు. కాదు మన దర్శకులే పిలుస్తున్నారు. వెంకీ అట్లూరి అయితే కొన్నేళ్లుగా మన హీరోలతో సినిమాలు చేయడమే మర్చిపోయారు. ధనుష్తో సర్, దుల్కర్తో లక్కీ భాస్కర్ చేసి హిట్ కొట్టాక సూర్యతో విశ్వనాథన్ సన్స్ చేస్తున్నారీయన. తాజాగా కార్తీ మరో తెలుగు సినిమాకు కమిట్ అయ్యారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆల్రెడీ ఈయన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 4 చేస్తున్నారు. ఇది సెట్స్ పైకి రాకముందే మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ కు ఓకే చెప్పారు కార్తీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రానున్న ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. మీనాక్షి చౌదరి ఇందులో కార్తీతో జోడీ కడుతున్నారు. దుల్కర్ సల్మాన్ సొంత భాష మలయాళం కంటే తెలుగులోనే ఉండిపోయారు. పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార చేస్తున్నారు ఈయన. అలాగే వంశీ పైడిపల్లి ఆ మధ్య విజయ్తో వారసుడు చేశారు. తాజాగా సల్మాన్తో హిందీ సినిమా చేస్తున్నారు. మరి మన దర్శకులకు తెలుగు హీరోలు డేట్స్ ఇవ్వట్లేదా? లేదంటే డబుల్ మార్కెట్ కోసం డైరెక్టర్లే అటు వెళ్తున్నారా?